నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో 15,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న మెగా సంస్థ. దావోస్ వేదికగా సీఎం రేవంత్ సమక్షంలో బృందాలు. కొత్త రేషన్ కార్డుల జారీకి అర్హులైన జాబితా ప్రకటించలేదు. ఇంటిని పరిశీలించాకే అర్హులను వెల్లడిస్తామన్న మంత్రులు. పాత పద్ధతిలోనే మధ్యనీటి పంపకాలకు కృష్ణా బోర్డు నిర్ణయం. రెండో దశ టెలిమెట్రీల ఏర్పాటుపై ఏపీ అధికారుల అభ్యంతరం. దేశవ్యాప్తంగా మొదలైన జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షలు. తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైన 1,50,000 మంది విద్యార్థులు. తుర్కియాలోని ఓ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం. మంటల్లో 76 మంది మృతి చెందినట్లు వెల్లడించిన ప్రభుత్వం. హైదరాబాద్ లో అక్రమ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ల దందా కలకలం రేపింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్లోని కిడ్నీ రాకెట్ కలకలం రేపుతోంది. అయితే రాచకొండ కమిషనరేట్ పరిధిలోని సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రిలో ఇద్దరికి అనుమతులు లేకుండా ఇద్దరికి వైద్యులు ఇక్కడ ఉండే వైద్యులు కిడ్నీ శస్త్రచికిత్స చేసినట్లు నిన్న పోలీసులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. ఈ ఆసుపత్రిపై దాడులు చేసిన అధికారులు ఈ విషయాన్ని అయితే గుర్తించారు. పక్కా సమాచారం ప్రకారం పోలీసులు అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆసుపత్రిపై అయితే దాడి చేశారు. ఇది మొత్తంగా 9 పడకల ఆసుపత్రి. దీనికి ఎటువంటి అనుమతులు లేవు. అయితే శస్త్రచికిత్సలు చేయడానికి కిడ్నీ వంటి శస్త్రచికిత్సలు చేయడానికి ఆసుపత్రికి అనుమతులు లేవని చెప్పి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. అయితే అయినప్పటికీ కూడా ఇక్కడ వైద్యులు అక్రమంగా శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. మొత్తంగా ఇద్దరికి కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరికి రాజశేఖర్ అదేవిధంగా మరో వ్యక్తికి ఇద్దరికి కూడా శస్త్రచికిత్సలు నిర్వహించి వారి కిడ్నీలు తీసి 2 మహిళలకు అమర్చినట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే వారి నలుగురిని కూడా ఇక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. పూర్తిగా శాస్త్రీయంగా నిర్ధారించిన తర్వాత వారిపై ప్రస్తుతానికైతే కేసు నమోదు చేశారు. ఆసుపత్రిని సీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రస్తుతం మనం ఆసుపత్రిని సీజ్ చేసిన దృశ్యాలు కూడా స్పష్టంగా చూడవచ్చు. పూర్తిగా ఇక్కడ సీజ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇద్దరు వైద్యులకు మాత్రమే ఆసుపత్రిలో పనిచేయడానికి అనుమతి ఉన్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. వారు పూర్తిగా అంటే స్వల్ప చికిత్సలు చిన్నపాటి చికిత్సలు మాత్రమే చేయాల్సి ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున అనుమతులు లేకుండా కిడ్నీ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లయితే మొత్తంగా అయితే బయటపడింది. అయితే గత 6 నెలల కిందట ఈ ఆసుపత్రి ప్రారంభమైంది. అయితే ఇందులో మొత్తంగా సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు అనే విషయాన్ని పోలీసులు నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. అయితే కేసు నమోదు చేశారు. దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ ఎవరైతే ఇద్దరికి కిడ్నీలు అమర్చారో వారి వద్ద ఒక్కొక్కరి వద్ద 50 లక్షలకు పైగా వీరు డీల్ కుదుర్చుకున్నట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. ఎవరు వీరిని కిడ్నీ దాతల్ని ఎవరు ద్వారా ఆసుపత్రికి వచ్చారు అనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు. కొంతమంది దళారులు వీరిని ఆసుపత్రికి తీసుకొచ్చినట్లయితే దర్యాప్తులో బయటపడింది. అయితే దళారులు ఎవరు, అసలు మొత్తంగా ఈ రాకెట్ వెనక ఎంతమంది ఉన్నారనే కోణంలో లోతుగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. మొత్తంగా కేసు నమోదు చేశారు. లోతుగా పోలీసులు విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఈ ఆసుపత్రి ప్రధాన నిర్వాహకుడు సంపత్ అనే వ్యక్తిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ రాకెట్ వెనక ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ ప్రాంతానికి చెందినవారు, ఎప్పటి నుంచి ఈ దందా కొనసాగుతుంది అనే విషయం అయితే పోలీసులు లోతుగా విచారిస్తున్న పరిస్థితి. ఇవన్నీ కూడా ఇంకా దర్యాప్తులో తేలాల్సి ఉంది. మరింత మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని ఇది ప్రస్తుతమైతే అలకనంద ఆసుపత్రి వద్ద తాజా పరిస్థితి. ధన్యవాదాలు శ్రీనివాస్.
జేఈఈ మెయిన్స్ పరీక్షలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దేశవ్యాప్తంగా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించిన జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షలు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. సరిగ్గా 9 గంటలకి పరీక్షను ప్రారంభించడం జరిగింది. 8 గంటల 30 నిమిషాల వరకు కూడా విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అనుమతించారు. ఆ తర్వాత మరో 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. అయితే మనం ప్రస్తుతం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ఈ యొక్క పరీక్షా కేంద్రం వద్ద ఉన్న ఇక్కడికి 3 అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో ముగ్గురిని కూడా వెనక్కి తిప్పి పంపినటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులందరినీ కూడా 8 గంటల 35 నిమిషాల వరకు కూడా పరీక్షా కేంద్రానికి అనుమతించింది. దాదాపు అంటే 30 నిమిషాల వరకు మాత్రమే ఎలా చేస్తామని చెప్పినప్పటికీ కూడా 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇచ్చిన ఆ తర్వాత కూడా ఆలస్యంగా వచ్చిన ముగ్గురిని అయితే తిరిగి వెనక్కి పంపించారు. కొద్దిసేపటి క్రితమే పరీక్ష అయితే ప్రారంభమైంది. విద్యార్థులందరూ కూడా ఎవరైతే ఇదైతే ఈ ఎన్టీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటి అడ్మిట్ కార్డు కావచ్చు, దాంతోపాటుగా హాల్ టికెట్, ఇక ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి పాస్పోర్ట్ ఫోటో, రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చినటువంటి గుర్తింపు కార్డుతో పాటుగా పాస్పోర్ట్ ఫోటోలని ఈ యొక్క పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ యొక్క పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 2 విభాగాలుగా 2 సెషన్లుగా ఈ పరీక్ష అయితే జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అంటే 3 గంటల పాటు కూడా పరీక్షను అయితే నిర్వహించున్నారు. కంప్యూటర్ పద్ధతిలో పూర్తిస్థాయి కంప్యూటర్ బేస్డ్గా ఈ యొక్క పరీక్ష అయితే నిర్వహించనున్నారు. విద్యార్థులందరినీ కూడా అరగంట ముందు నుంచే అరగంట ముందు వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. దాదాపు 2 గంటల ముందు నుంచి కూడా కేంద్రానికి అనుమతిస్తామని ముందస్తుగానే తెలియజేయడం జరిగింది. మరోవైపు అభ్యర్థులు ఈ పరీక్ష రాసేవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ట్రాన్స్పరెంట్ గా ఉన్నటువంటి ఒక బాల్ పాయింట్ పెన్, అదేవిధంగా వాటర్ బాటిల్ ని మాత్రమే లోపలికి తీసుకురావాలని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే వారిని కూడా అనుమతించారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలని పరీక్షా కేంద్రంలోకి అయితే అనుమతించలేదు. ఈ రోజు మొదలు గురు శుక్రవారాల్లో కూడా పరీక్ష జరగనుంది. తిరిగి మళ్ళా మంగళవారం నుంచి 3 రోజుల పాటు, మొత్తం 6 రోజుల పాటు ఈ పరీక్ష అయితే జరగనుంది. జేఈఈ ప్రతి సంవత్సరం కూడా 2 సెషన్లుగా పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఇప్పుడు ప్రారంభమైంది. రెండవ సెషన్ ఈ ఏడాది ఏప్రిల్లో నిర్వహించినారు. ఈ 2 సెషన్లో కూడా ఉత్తమమైనటువంటి అగ్రిగేట్ తీసినప్పుడు ఉత్తమ ర్యాంకులు సాధించిన వారిని జేఈఈ అడ్వాన్స్ రాసేందుకు కూడా అనుమతిస్తారు. వీరు అడ్వాన్స్ రాసిన వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐఐటీల్లో సీట్లు సంపాదించడానికి అర్హత పొందుతారు. ఆ అడ్వాన్స్లో ఉత్తమమైన ర్యాంక్ సాధించిన వాళ్ళకి ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తారు. మొత్తం ఎన్ఐటీలు కావచ్చు, ఐఐటీలు కావచ్చు, ట్రిపుల్ ఐటీలు కావచ్చు, ఈ మూడిట్లో కలిపి దాదాపుగా 50,000 సీట్లని ఈ యొక్క జేఈఈ మెయిన్స్ పరీక్ష ద్వారా అయితే పూర్తి చేయనున్నారు. మొత్తంగా చూసినట్లయితే కనుక కొద్దిసేపటి క్రితమే పరీక్ష అయితే ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా పేపర్ 1 పరీక్ష కొనసాగనుంది. ఈ నెల 30వ తారీఖున పేపర్ 2 అంటే బీఈ పరీక్షకు సంబంధించినటువంటి పేపర్ను కూడా నిర్వహించున్నారు. ఓవర్ టు స్టూడియో. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందంతో ప్రముఖ సంస్థలు చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకుంటున్నాయి. 15,000 కోట్ల రూపాయలతో మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 500 కోట్లతో రాష్ట్రంలో ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు స్కైరూట్ ముందుకొచ్చింది. తెలంగాణలో 2 తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు యూనిలీవర్ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో 2వ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. తెలంగాణ పెవిలియన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు పలువురు అధికారులతో కలిసి మేఘా, యూనిలీవర్, స్కైరూట్ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆధునిక పంపుడు స్టోరేజీ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 7,000 ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం ఉంది. పునరుత్పాదక ఇంధనం, సుస్థిర అభివృద్ధికి తెలంగాణ సర్కార్ నిబద్ధతను బలపరుస్తూ దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మేఘా సంస్థ అధినేత కృష్ణారెడ్డి ఒప్పందంపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో 11,000 కోట్ల రూపాయల ప్రతిపాదిత పెట్టుబడితో 2,160 మెగావాట్ల పంపుడు స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు ఎంఈఐఎల్ ముందుకొచ్చింది. సమర్థమైన ఇంధన నిల్వ, గ్రిడ్ స్థిరత్వం, పీక్ లోడ్ మేనేజ్మెంట్ ప్రారంభించడం ద్వారా తెలంగాణ పునరుత్పాదక ఇంధన మౌలిక సదుపాయాల బలోపేతంలో ఆ ప్రాజెక్టు కీలకం కానుంది. అనంతగిరి కొండల్లో ప్రపంచ స్థాయి వెల్నెస్ రిసార్టును నెలకొల్పేందుకు మరో ఒప్పందం కుదిరింది. ఇందుకోసం ఎంఈఐఎల్ 1,000 కోట్ల పెట్టుబడిని పెట్టనుంది. లగ్జరీ టూరిజం, ప్రాంతీయ ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించేందుకు ఆ ప్రాజెక్టు దోహదం చేయనుంది. ఆ ప్రాజెక్టు నిర్మాణం, కార్యకలాపాల దశలో 2,000 ఉద్యోగాల్ని సృష్టించే అవకాశం ఉందని అంచనా.
రైజింగ్ 2050 విజన్తో రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న భవిష్యత్తు ప్రణాళిక ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు పలువురు పరిశ్రమల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రంలో పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తామని యూనిలీవర్ సీఈఓ హీన్ షూమాకర్ ప్రకటించారు. కామారెడ్డి జిల్లాలో స్థలం కేటాయిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బాటిల్ క్యాప్ల ఉత్పత్తికి కొత్త తయారీ యూనిట్ నెలకొల్పేందుకు యూనిలీవర్ బృందం అంగీకరించింది. దావోస్ లో తెలంగాణ పెవిలియన్లో జరిగిన మొదటి సమావేశంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు అజిలిటీ సంస్థ చైర్మన్ తారెక్ సుల్తాన్తో భేటీ అయ్యారు. వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పాటు రైతుల ఆదాయాన్ని ఇస్తున్న ప్రాధాన్యాల్ని శ్రీధర్ బాబు ఆ సంస్థ చైర్మన్తో పంచుకున్నారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్ పరిశ్రమలకు పెట్టుబడి అవకాశాలపై సాంబనోవా కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ సూలేతోనూ చర్చలు జరిపారు. కాలిఫోర్నియాకు చెందిన సాంబనోవా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఏఐ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అందించడంలో పేరొందింది. సౌదీ అరేబియా ఫెడరల్ మినిస్టర్ ఖలీద్ మహమ్మద్ అల్ సలీంతో సమావేశమైన శ్రీధర్ బాబు రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలు వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులపై మిత్సుయి జపాన్ గ్రూపునకు చెందిన ఎంటీసీ సంస్థతోనూ శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. ఆ సంస్థకు అవసరమైన భూమి గుర్తించేందుకు త్వరలో కసరత్తు ప్రారంభిస్తామని పరిశ్రమల శాఖ ప్రకటించింది. అంతరిక్ష సాంకేతిక రంగానికి చెందిన హైదరాబాద్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ తోనూ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తారు. ఆ ప్రాజెక్టు ఏర్పాటుకు స్కైరూట్ కంపెనీ రాష్ట్రంలో దాదాపు 500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ఒప్పందంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కు చెందిన సంస్థ అత్యాధునిక సాంకేతిక రంగంలో విజయం సాధించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ యువకులు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించడం సహా రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చినందుకు అభినందనలు తెలియజేశారు. స్కైరూట్ కంపెనీతో ప్రస్తుత భాగస్వామ్యం అంతరిక్ష రంగంపై ప్రభుత్వ వ్యూహాత్మక దృష్టిని చాటి చెబుతోందన్నారు. త్వరలోనే ప్రైవేటు రంగ అంతరిక్ష కార్యకలాపాలకు హైదరాబాద్ ను కేంద్ర బిందువుగా అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. Davos is the place for marketing. Hyderabad, Telangana is the place for investments. Telangana means business. Electric vehicles, semiconductor, and anyway, pharma and infrastructure is there. These are the core areas for our visit. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ టీం చర్చలు జరుపుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ వార్డు సభల్లో చెదురుమదురు గొడవలు మినహా తొలి రోజు ప్రశాంతంగా జరిగాయి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీ కోసం చేపట్టిన సర్వేతో అర్హుల గుర్తింపులో అక్కడక్కడా నిరసనలు వ్యక్తమయ్యాయి. జాబితాలో పేరు లేనివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న అధికారులు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని వారికి భరోసా కల్పించారు. మంగళవారం మొదలైన ఆ సభలు నెల 24వ తేదీతో ముగియనున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల జారీకి చేపట్టిన సర్వే మంగళవారం మొదలై ఈ నెల 24న ముగియనుంది. ఇందుకోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి ఎంపిక చేసేందుకు గ్రామ వార్డు సభలు నిర్వహిస్తున్నారు. అక్కడక్కడా గొడవలు మినహా మిగిలిన చోట్ల ప్రశాంతంగా ముగిశాయి. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం ఎడ్బిడ్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో కొందరి వ్యక్తుల వ్యక్తిగత విషయాలతో చిన్నపాటి గొడవ జరిగింది. మంచిర్యాల జిల్లాలో పలు చోట్ల గ్రామ సభల్లో వాగ్వాదం చోటు చేసుకుంది. జాబితాలో అర్హులకు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు లబ్ధిదారుల పేర్లు ఎందుకు లేవని అధికారులను ప్రజలు నిలదీశారు. 10 ఏళ్లు పౌర సరఫరాల మంత్రిగా ఉండి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని గంగులపై సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. కొత్తపల్లి మండలం బద్దిపల్లిలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు హాజరైన ఆయన అర్హులందరికీ పథకాలందేలా ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని పేర్కొన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, జాబితాలో పేర్లు లేని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ప్రజలకు సూచించారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం నాగారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లను కలెక్టర్ పరిశీలించారు.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు భారీగా హాజరై ఫిర్యాదు చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో తుల్జారంపేటలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఫోటోలు లేవంటూ స్థానిక నేతలు ఆందోళనకు దిగారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో గ్రామసభ రసాభాసాగా మారింది. నిజమైన అర్హులకు పథకాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపిక చేసిన జాబితాను పునఃపరిశీలించాలని తెలిపారు. ఖమ్మం జిల్లా కారేపల్లిలో జరిగిన గ్రామసభల్లోని జాబితాలో అనర్హులున్నారని, అర్హులకు అవకాశం ఇవ్వలేదని స్థానిక గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా తడకమల్లలో రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబితాలో అనర్హుల పేర్లు అధికంగా ఉన్నాయని అధికారులను గ్రామస్తులు నిలదీశారు. జాబితాలో ఉన్న ఉద్యోగస్తులు భూస్వాముల పేర్లతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా వేపల సింగారంలో పాల్గొన్న కలెక్టర్ నందాలాల్ 4 పథకాలపై ప్రజల అభిప్రాయాలు సేకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వార్డు, గ్రామసభల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తుంటే హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో ఆ ఊసే లేదు. సర్వే పూర్తి కాకపోవడం వల్లే పూర్తి స్థాయిలో వార్డు సభలు నిర్వహించట్లేదని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ కుంట్లూరులో నిర్వహించిన గ్రామ సభలో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, రైతు భరోసా పథకాల కోసం దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక విషయంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాగర్ కర్నూల్లో జరిగిన తెలకపల్లి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. గ్రామ సభకు అధికారులు వచ్చి మీ ఊరికి ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా వస్తుందని చెబుతారన్న ఆయన కార్యకర్తలు, నాయకులు చెప్పిందే ఫైనల్ అవుతుందని చెప్పారు. కార్యకర్తలు, నాయకులు చెప్పిన వారికి ఇండ్లు, రేషన్ కార్డులు వస్తాయంట, మిగిలిన వాళ్లకు రావంట అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు తీర్చడానికి రేపొద్దున రేషన్ కార్డులైనా సరే, ఇండ్లైనా సరే, ఆ గ్రామ కార్యకర్తలు, ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకి లిస్ట్ ఇప్పిస్తాం. లేకపోతే ఒక్కరు కూడా రేషన్ కార్డు రాదు, ఒక్కరు కూడా ఇండ్లు రావు. మనం చెప్పే వరకు నేను చెప్పిన కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు చెప్పిండ్రు, ఎమ్మెల్యే దగ్గరికి పోతుంది లిస్టు, ఎమ్మెల్యే వాళ్ళ టిక్కు పెట్టిన తర్వాతనే ఆ ఒక లిస్టు రిలీజ్ అవుతుందని చెప్పడం జరిగింది. మీరు కూడా ఇవన్నీ దృష్టి పెట్టుకొని రేపు రాబోయే ఎలక్షన్ లో మనం కైవసం చేసుకోకపోతే ఇబ్బందులు ఉంటాయి. కొత్త రేషన్ కార్డుల జారీకి ఇప్పటి వరకు అర్హులైన వారి జాబితా ప్రకటించలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు స్పష్టం చేశారు. ఇంకా దరఖాస్తులు స్వీకరిస్తున్నందున ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అర్హులను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభల నిర్వహణపై భట్టి విక్రమార్క, మంత్రులు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో మొదటి రోజు 4098 గ్రామ సభలు నిర్వహించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేస్తామని మంత్రులు మరోసారి హామీ ఇచ్చారు. గతంలో దరఖాస్తు చేసుకుని వారు ఇప్పుడు గ్రామ సభల్లో ఇవ్వాలని సూచించారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నందున ఈ 2 పథకాలకు అత్యధికంగా దరఖాస్తులు వస్తున్నట్లు వివరించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియగా సాగుతుందని తెలిపారు. గతంలో దరఖాస్తు చేయని వారు ఆ గ్రామ సభల్లో ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. ప్రజాపాలనపై ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారు, ప్రభుత్వం ఆడంబరంగా నిర్వహిస్తున్న గ్రామ సభల ద్వారా అర్థమవుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రజా పాలన కాదు, ముమ్మాటికి ప్రజా వ్యతిరేక పాలన అన్న ఆయన నిలదీస్తున్న ప్రజానికాన్ని చూస్తే ఏడాది పాలన వైఫల్యమైందని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాల్లో, మంత్రులందరూ పక్క రాష్ట్రాల్లో బిజీగా ఉంటే ప్రజలను ఎవరు పట్టించుకోవాలని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో పోలీసు పహారా నడుమ గ్రామ సభలు నిర్వహించాల్సిన దుస్థితి రావటం దారుణమన్నారు. పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహిస్తుంటే కార్యకర్తలకే పథకాలిస్తామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు చెప్పడం సిగ్గుచేటని ఆక్షేపించారు. ఎన్నికల ముందు హామీలిస్తాం, అధికారంలోకి వచ్చాక ఎగ్గొడతాం అన్నట్లుగా వ్యవహరిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఘాటుగా స్పందించారు. ప్రశ్నించే ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారని, యావత్ తెలంగాణ ఏకమై అడుగడుగునా ప్రశ్నిస్తుంటే వారిపై ఎన్ని కేసులు పెడతారు, ఎంతమందిని అరెస్టు చేస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రతిపక్షాలపై బురద చల్లటం మాని పరిపాలన మీద దృష్టి సారించాలని ప్రభుత్వానికి సూచించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కొర్రెముల రెవెన్యూ పరిధిలోని ఏకశిలా నగర్లో చోటు చేసుకున్న వ్యవహారంపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అతని అనుచరులపై పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎంపీ ఈటెల రాజేందర్ సహా 20 మంది తనపై దాడి చేశారని నారాపల్లికి చెందిన ఉపేందర్ ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనలో తోటి ఉద్యోగి మహమ్మద్ రఫీకుకు తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. తాము స్థిరాస్తి దళారులం కాదని శ్రీహర్ష కన్స్ట్రక్షన్స్ లో 5 ఏళ్లుగా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నామని ఉపేందర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉపేందర్ ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుంటే బీఆర్ఎస్ కమిటీ ఎలా వేస్తుందని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ప్రశ్నించారు. రైతు ఆత్మహత్యలతో రాజకీయాలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల పాలనలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఇప్పుడు తమపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. 2017లో రెవెన్యూ ప్రక్షాళన పేరిట ధరణి తెచ్చి 23 లక్షల మంది రైతులను బజారున పడేశారని కోదండరెడ్డి మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యల విషయంలో మాకొక నిర్దిష్టమైన ఆలోచన విధానం ఉంది. మీరు ఇక సంవత్సర కాలంలో ఎప్పుడైనా ఒక్క సూచన అసెంబ్లీలో గాని బయట గాని ప్రభుత్వానికి పేదవాడి గురించి ఒక్క సూచన అయినా మీరు చేసిండ్రా? మీరు అప్పుల పాలు చేసిపోయిన రాష్ట్రాన్ని ఒక్కొక్క రంగాన్ని సరిదిద్దడానికి మేము ఇంత యాతన పడతా ఉంటే, ఇంత ఇబ్బంది పడతా ఉంటే మీ మాటలలో ఏమైనా నిజం ఉందా? మీరు రోజు అబద్దాలే మాట్లాడుతున్నారు. ఏం కమిటీ అండి అది? దేని కొరకు కమిటీ? మీరు చేసిన తప్పులన్నీ సరిదిద్దాలి మేము ఇప్పుడు. పేదల ఉపాధి జోలికొస్తే తెగించి కొట్లాడుతామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో రామ్గోపాల్పేట, బేగంపేట, మోండా మార్కెట్ డివిజన్ పరిధిలోని ఫుట్పాత్ వ్యాపారులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. ఏళ్లుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు వాటిని ట్రాఫిక్ పోలీసులు తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు బీఆర్ఎస్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తలసాని శ్రీనివాస్ హామీ ఇచ్చారు. రేపు మున్సిపల్, ట్రాఫిక్ పోలీసులు, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. దెహ్రాదూన్ పర్యటనలో ఉన్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కు గుండెపోటు వచ్చింది. కొన్నాళ్లుగా దెహ్రాదూన్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావుకు ఇటీవలే ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. అత్యవసర చికిత్స అందించిన వైద్యులు పద్మారావుకు స్టంట్ వేశారు. కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించగా ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే పద్మారావుకు గుండెపోటు వచ్చిందని తెలిసి అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఇవాళ రాత్రి పద్మారావు సికింద్రాబాద్ కు రానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో 58 నుంచి 61 ఏళ్లకు పెంచి నిరుద్యోగుల పట్టుకొట్టారని విమర్శించారు. ఇప్పుడు నిరుద్యోగుల మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును పెంచి నిరుద్యోగులను అన్యాయం చేస్తారని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ హైదరాబాద్ టోలీ చౌకీ రవాణా శాఖ కార్యాలయంలో సందడి చేశారు. నూతన వాహనం రేంజ్ రోవర్ నంబర్ కోసం ఆర్టీ కార్యాలయానికి వచ్చారు. అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. త్వరగా పనిని పూర్తి చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. వాయువ్య తుర్కియాలోని ఓ హోటల్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 76కు పెరిగింది. బోలు ప్రావిన్స్ లోని కర్తాల్ కాయలోని 12 అంతస్తుల హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో హోటల్లో దాదాపు 238 మంది బస చేస్తున్నట్లు తుర్కియా మీడియా పేర్కొంది. అగ్ని ప్రమాదంతో భయాందోళనకు గురైన తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కొందరు రిసార్టులోని తమ గదుల నుంచి తెరలను ఉపయోగించి కిందకు దిగేందుకు యత్నించారని అధికారులు తెలిపారు. తమను తాము కాపాడుకునేందుకు ఇద్దరు భవనంపై నుంచి దూకి మరణించినట్లు వెల్లడించారు. మొత్తం ఈ ప్రమాదంలో 76 మంది మరణించగా మరో 51 మందికి గాయపడినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తుర్కియా వైద్యారోగ్య శాఖ మంత్రి తెలిపారు. మరో 17 మందిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు చెప్పారు. హోటల్కు చెందిన ఒక ఉద్యోగి దాదాపు 20 మందిని కాపాడారని తుర్కియా మీడియా వెల్లడించింది.